అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం దేవుని గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం అనేక దినాలుగా ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనం స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. దేవుని చిత్తం ఉంటే నేటితో ఈ అంశాన్ని మనం ఇక్కడితో ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మనందరి కోసం గొర్రెపిల్ల వలె యాగమైపోయి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై ప్రకటన గ్రంథంలో ఆయన సింహాసనములు 24 మంది పెద్దలు జీవుల మధ్య గొర్రెపిల్ల వలె ఆయన మధ్యలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మనం అనేక గొర్రెపిల్లలు ఆయనలో ఉన్న, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారి గురించి అనేక అంశాలు జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సింహాసనమును కలిగి ఉన్న గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ చదువుకున్నట్లయితే పరలోకంలో ఒక సింహాసనం వేయబడి ఉంది. ఈ సింహాసనం గురించి అనేక చోట్ల ప్రకటన గ్రంథంలోనే అనేక అధ్యాయాల్లో అనేక వచ్చిన భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అట్లనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనంలో కూడా స్ఫటికము వలె మెరిగినట్టు జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం. ఆ సింహాసనం ఏంటి? గొర్రెపిల్ల యొక్క సింహాసనం. గొర్రెపిల్ల అయిన సింహాసనం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. గొర్రెపిల్ల అయిన సింహాసనం అటు సైడు ఇటు సైడు జీవవృక్షము, ఫలాలిచ్చే జీవవృక్షం ఉంది. అలాగే జీవజలములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జీవజలం అంటే ఆయన మనము ఆరని అగ్నిలో పడిపోకుండా జీవజలమును మనకిచ్చి మనకి దప్పిక లేని ఆ పరలోక పట్టణంలో ఉంచే ఆ గొప్ప భాగ్యాన్ని దయచేశాడు దేవుడు. జీవవృక్షం అనగా సదాకాలము జీవవృక్షం కలిగిన పరలోక పట్టణంలో ఉండే ఆ భాగ్యాన్ని దయచేశాడు. కానీ ఇక్కడ సింహాసనంకున్న పేరు ఏంటంటే గొర్రెపిల్ల యొక్క సింహాసనము. గొర్రెపిల్ల సింహాసనం. సింహాసనమును కలిగి ఉన్న గొర్రెపిల్లను ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంత గొప్ప శ్రేష్టమైన భాగ్యం, ఎంత గొప్ప ఉన్నత స్థితిలో మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి తిరిగి చనిపోయిన యేసుక్రీస్తు వారి యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సింహాసనమును కలిగి ఉన్న గొర్రెపిల్ల, ఆయన గొర్రెపిల్ల సింహాసనమును కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విధమైన స్థితిని బట్టి ఉదయకాలం మందు మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఒక్కసారిగా ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల ఏ విధంగా కనిపిస్తున్నారో, ఏ ఏ కారణాల రీత్యా మనము గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని స్తుతించవచ్చో ఒక్కసారిగా మళ్ళీ మనం ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మనం దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల వలె ఉండి ఏ విధమైన కారణాల చేత ఆయన స్తుతింపబడుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వధింపబడిన గొర్రెపిల్లను మనము స్తుతిద్దాం. అంత మాత్రమే కాదు, కానీ 7 కొమ్ములు కలిగి ఉన్న గొర్రెపిల్లను మనము స్తుతిద్దాం. 7 కన్నులు కలిగి ఉన్న గొర్రెపిల్లను మనం స్తుతిద్దాం. 24 మంది పెద్దలు జీవుల చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్లను మనం స్తుతిద్దాం. కోట్ల కొలది దేవదూతల చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్లను మనము స్తుతిద్దాం. సృష్టి చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్లను మనం స్తుతిద్దాం. 7 ముద్రలు గ్రంథము విప్పగలిగిన యోగ్యుడైన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. ఎవడును లెక్కింపచాలని సమూహము ద్వారా ఆరాధింపబడుతున్న గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చూసుకొని వారు ధన్యులని పలికిన ఆ మాటను బట్టి ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని మనం స్తుతిద్దాం. అలాగే జీవ జలముల బుగ్గల యొద్దకు
మనల్ని నడిపించిన ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. సాతాను మీద మనకు విజయమునకు కారణమైన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. 144,000 మంది వెంబడిస్తున్న గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. 15వ అధ్యాయంలో కీర్తనకు కారణమైన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. 16వ అధ్యాయంలో ఉగ్రతకు కారణమైన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. 17వ అధ్యాయంలో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. అదే 17వ అధ్యాయంలో 10 మంది రాజులను జయించిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేసుకొని స్తుతిద్దాం. 19వ అధ్యాయంలో వివాహమాడిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. అదే 19వ అధ్యాయంలో పెండ్లి విందుకు కారణమైన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. 21వ అధ్యాయంలో 12 పునాదుల పైన 12 మంది అపోస్తుల పేర్లు కలిగి ఉన్న ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. 21వ అధ్యాయంలో దేవాలయమునకు కారణమై ఉన్న గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. 21వ అధ్యాయంలో జీవ గ్రంథమును కలిగి ఉన్న గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. చివరిగా 22వ అధ్యాయంలో సింహాసనము కలిగి ఉన్న గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. అట్టి గొర్రెపిల్లలో ఉన్న లక్షణాలైన దేవుణ్ణి మనం కలిగి ఉండి రేపు మనం చనిపోతే లేదంటే ప్రభు రెండవ రాకడలో వస్తే మనం ఎత్తపడితే పరలోక పట్టణంలో ఇంత శ్రేష్టమైన ధన్యకరమైన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారితో ఉండబోయే గొప్ప స్థితిలో మనల్ని ఉంచినందుకు ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనములైనా ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనములు. సింహాసనమును కలిగి ఉన్న గొర్రెపిల్లని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనములు. ఆ సింహాసనం దగ్గర మమ్ములు కూడా కానక దినమును ఉంచబోతున్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.